నమస్తే, వెల్కమ్ టు న్యూస్ కేఫ్. నేను భాగ్యశ్రీ. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు కనుక చూసుకుంటే, ముందుగా ఈనాడు ఎడిషన్ చూసుకుంటే, కరెంటు బిల్లు రాదంతే, సామాన్యుడికి విద్యుత్ మిగులు, అదనంగా వాడిన నెట్ మీటరింగ్లో బిల్లు తక్కువే, పిఎం సూర్యగర్తో ప్రయోజనాలు. ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా నడిపిస్తాం. 15.60 లక్షల కుటుంబాలకు ఇళ్ల దగ్గరే సరుకులు. గతంలో ఎంజీయూ వాహనాల పేరుతో బియ్యం పక్కదారి, రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాల పంపిణీ ప్రారంభంలో మంత్రి నాదెండ్ల. రష్యాపై భీకర దాడి, వైమానిక స్థావరాల లక్ష్యంగా విరుచుకుపడిన ఉక్రెయిన్. 41 యుద్ధ విమానాల ధ్వంసం. ఉక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా ప్రతిదాడి. 472 డ్రోన్ల ప్రయోగం, 12 మంది సైనికుల మృతి. ఇదే అతిపెద్ద దాడి అన్న ఉక్రెయిన్. సాక్షికి సంబంధించిన ఎడిషన్ చూసుకుంటే, ముందుగా ఏపీ జీఎస్టీ నేల చూపులు. పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటే తిరోగమనం. కొత్త ఆర్థిక సంవత్సరం 2వ నెలల్లోనూ తగ్గిన జీఎస్టీ వసూళ్లు. దేశవ్యాప్తంగా 13.66% పెరిగితే ఏపీలో మాత్రం 2.23% క్షీణత. మే నెల జీఎస్టీ ఆదాయం 3,803 కోట్లకు పరిమితం. ఏప్రిల్ మే నెలల్లో 2.9% తగ్గుదల. తెనాలి పోలీసుల క్రూరత్వానికి మరొకరు బలి. బంగారం బట్టి నిర్వాహకుడి బలవరణం. చోరీ కేసులో వేధింపుల ఫలితం. పోలీసుల బెదిరింపులతో మృతదేహం సొంతూరు మహారాష్ట్రకు తరలింపు. దళిత మైనారిటీ యువకులపై ఇటీవల దాడి చేసిన ఆ 2 సీఏలే కారణం. మృతుడి వాట్సాప్ స్టేటస్లో సూసైడ్ నోట్. ఈ మోసపు ప్రపంచంలో ఉండటం కన్నా జీవితాన్ని ముగించడమే మంచిదని ఆవేదన. బలవంతపు బదిలీలో పిఎస్ హెచ్ఎం పోస్టుల భర్తీకి ఎస్ఏల ఒత్తిడి. చట్టం చేసి పాటించని కూటమి ప్రభుత్వం. సీనియారిటీ ప్రకటించకుండానే వెబ్ ఆప్షన్లను ఇవ్వాలని ఒత్తిడి. అబాసు పాలవుతున్న ఉపాధ్యాయుల బదిలీ చట్టం 2025. ఎస్జిటిల పదోన్నతులకు గండి. ఎప్పుడు లేని వింతలు చూస్తున్నామంటున్న టీచర్లు. 72 ఏళ్ల మా కళ నెరవేరింది. ఇక సమానత్వం సాధికారత సాధిస్తా. ఇక ఈనాడు ఎడిషన్ చూసుకుంటే, ముందుగా వివిధ వార్తాపత్రికలు వచ్చిన ముఖ్య అంశాలపై విశ్లేషణ అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి. ఎస్ పుల్లారావు గారు, ఇప్పటికే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తున్నారు. వరుస సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. అటు 119 నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థులతో కూడా వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇందులో భాగంగా ఎందుకింత ప్రజా వ్యతిరేకత వస్తోంది, అసలు కాంగ్రెస్ నేతల మధ్య ఇంత విభేదాలు రావడానికి కారణం దేనికి అంటూ కూడా మీనాక్షి నటరాజన్ ఇవాళ ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒకటి ఆమె డ్యూటీ మీనాక్షి నటరాజన్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నుంచి పంపించి ఇక్కడ అన్ని చూడమని ఇన్ఛార్జెస్ అని పెడతారు. ఆమె డ్యూటీ అన్నీ చేయటం, కలవటం ఇవన్నీ. తర్వాత ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే ఆ డ్యూటీలో ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలి. ముఖ్యమంత్రి వ్యతిరేకంగా పనిచేయకూడదు. అక్కడ పిసిసి ప్రెసిడెంట్కి వ్యతిరేకంగా పనిచేయకూడదు. ఎప్పుడైతే ఒక అభిప్రాయం, ఒక ఇంప్రెషన్ వస్తుందో, వేరే పనిచేస్తుందో ఇంకా పార్టీకి చాలా కష్టం అయిపోతుంది ఆ రాష్ట్రంలో. ఎందుకంటే ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రెసిడెంట్ని వదిలేసి ఆమె చుట్టూరా తిరుగుతూ మొదలు పెడతారు నాయకులు. అదొక పెద్ద ప్రాబ్లం. ఆమె తప్పకుండా ఒక టర్మ్ ఎంపీ చేసింది. ఆమె రాహుల్ గాంధీ గారికి బాగా పరిచయం దగ్గర. ఎందుకంటే ఒక ఆనెస్ట్ లీడర్ అని ఆమెకు ఒక పేరు ఉన్నది. మధ్యప్రదేశ్ నుంచి తమిళియన్ సెటిల్డ్ ఇన్ ఉజ్జయిన్. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్కి వెళ్ళి సెటిల్ అవ్వారు. ఇప్పుడు అక్కడి నుంచి ఎలెక్ట్ అవ్వారు. ఆమె మంచి అభిప్రాయం ఉన్నది. ఆమెకి సింపుల్ లేడీ, ఆనెస్ట్ లేడీ అనే అభిప్రాయం ఉన్నది. అవన్నీ ఉండగా కలిసి పనిచేయకపోతే కాంగ్రెస్కి మాత్రం పెద్ద గోయిత అవుతారు అక్కడ. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనకి టీఆర్ఎస్ నుంచి బలమైన అపోజిషన్ ఉన్నది, అలాగే బీజేపీ నుంచి అపోజిషన్ ఉన్నది. చాలా కేర్ఫుల్గా ఆయన చేసుకోవాలి. తర్వాత అన్నమాట ఇక్కడ ఇన్ని విభేదాలు ఉన్నాయి ఏంటి అంటే అది చాలా కొంచెం అమాయకతనంగా కనపడుతుంది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి అధికారంలోకి రాలేదు. ఒక్క ఎంపీ కూడా లాస్ట్ టైం ఒక్క ఎంపీ వచ్చారంటే 28లో. ఎందుకు ఎక్కువ ఎంపీలు రాలేదు?
ఎంతో మాజీ ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్లో మంత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. బీజేపీ తప్ప ఇంకో పార్టీ లేదు, 2 పార్టీ రాష్ట్రం అది. ఎందుకు రావాలో అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఫ్రీ హ్యాండ్ ముఖ్యమంత్రికి ఇవ్వాలి. ముఖ్యమంత్రికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే ఎలాగా? ఏ ముఖ్యమంత్రి అయినా. తర్వాత ఇంకో ప్రశ్న కూడా ఆమె అడిగింది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, ఎందుకు రాదు? 6 గ్యారెంటీస్ మీరు ప్రామిస్ చేశారు, డబ్బులు లేవు. నిజంగా అది ఏదో అడ్జస్ట్ చేయి, ఏదో రకంగా చెప్పు. ప్రజల దగ్గరికి వెళ్ళి రోజు ముఖ్యమంత్రి గారికి అదే పని, వాళ్ళకి డబ్బులు లేవు, వీళ్ళకి డబ్బులు. ఆ 6 గ్యారెంటీలో 2 తీసి పారేస్తే ఆయన ముందరికి వెళ్ళిపోతారు కదా ఈ 3 సంవత్సరాలు సాఫీగా. వెళ్ళిపోయారు, ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చు కదా. ఎస్, 4 చేయగలిగా, 2 చేయలేకపోయా, బాగా చేశానని. అది చేయకుండా 6 చేయమని తర్వాత అక్కడక్కడ వ్యతిరేకతలు పెడితే చాలా కష్టం ముఖ్యమంత్రి. ఆమె చేసే పని ఆమె చేయాలి. ఆమె తప్పకుండా ముఖ్యమంత్రికి సగం వాళ్ళతో కలవాలి, వాళ్ళ బలపరచాలి, కాంగ్రెస్లో బ్యాలెన్స్ కావాలి. బట్ ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఇంకో సెంటర్ ఆఫ్ పవర్గా పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ కష్టం, అక్కడ చాలా కష్టం. అది ఎక్కడెక్కడ విన్నాను కూడా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు బయట చెప్పకపోయినా ముఖ్యమంత్రిని తక్కువ చేస్తుంది, ముఖ్యమంత్రిని అండర్మైన్ చేస్తుందని వస్తే అది చాలా సీరియస్ మ్యాటర్. అది మాత్రం నేను చెప్తున్నాను, అది చాలా సీరియస్ మ్యాటర్. అది వెంటనే ఆలోచించుకోవాలి, చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీ అంత సింపుల్గా తీసుకోకూడదు. రోజు ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చాక, వేరే పవర్ ఉన్నదని తెలిసాక ఇంకా కాంగ్రెస్ పార్టీ మెయింటైన్ చేసుకోవటం ముఖ్యమంత్రి కష్టం. రోజు వెళ్ళి చాడీలు చెప్తారు, అబద్ధమే నిజమే అది వేరే మాట. ఆ మంత్రులు కూడా ఏంటి, మనం కూడా ముఖ్యమంత్రి నమ్మాలా, ఇంకోళ్ళని నమ్మాలా, ఆలోచన కూడా వస్తుంది. అందువల్ల చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎస్ సార్, పుల్లారావు గారు, మరి ఈ నేపథ్యంలో సొంత సర్కార్పైనే అటు కాంగ్రెస్ నేతలు తీవ్రమైన అసంతృప్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో అసలు కమిషన్ల వసూళ్ల ఆరోపణల నిజమెంత అని కూడా ఇటు మీనాక్షి నటరాజన్ ఆరా తీస్తున్నారు. అంటే ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఇది తప్పకుండా ఎప్పుడు కంప్లైంట్స్ ఉంటాయి కదా మన రాజకీయంలో. ప్రతి ముఖ్యమంత్రికి ఆయన మనుషులు ఉంటారు, ఆయనకు వ్యతిరేక మనుషులు ఉంటారు. ఆఖరికి అందరికీ మంత్రులు కావాలి, అందరికీ ఎమ్మెల్సీలు కావాలి, అందరికీ చైర్మన్షిప్స్ కావాలి. అవి ఎలాగిస్తారు? ఎక్కడి నుంచి ఇస్తాడు ఆయన? ఇవ్వలేడు. సో అందువల్ల కంప్లైంట్స్ వస్తాయి. నేను ఇందాక చెప్పిన విషయం చాలా సీరియస్ కంప్లైంట్. ఏమనంటే తప్పకుండా అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి మంచివాడా చెడ్డవాడా అనవసరం. అతనికి వేరే పవర్ సెంటర్గా హైదరాబాద్లో ఇంకో కాంగ్రెస్ నాయకురాలు ఢిల్లీ నుంచి అక్కడ స్థాపిస్తే పని చేయలేరు. ఇంక పని చేయడం కష్టం. అది మాత్రం ఎవరైనా చేయలేరు. ఎందుకంటే పరిస్థితి అలా ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఢిల్లీలో 3-4 హైకమాండ్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకోటి 3 రాష్ట్రాల్లో అధికారం ఉన్నది, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ చిన్న రాష్ట్రం, అక్కడ పాలిటిక్స్ ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇన్ఛార్జీలు లెక్క పెట్టరు, కాంగ్రెస్ హైకమాండ్ లెక్క పెట్టరు. చిన్న రాష్ట్రం, అది లెక్క పెట్టరు. దే డోంట్ కేర్, నువ్వు చేస్తే చేయకపోతే పోవంటాడు ముఖ్యమంత్రి. కర్ణాటకలో చాలా సీనియర్ లీడర్స్ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి జోలికి వెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జెస్ వాళ్ళు వెళ్ళరు అక్కడికి. ఇక్కడ ఏంటంటే ఈయన కొత్తగా వచ్చేది ముఖ్యమంత్రిగా, మొదటిసారి మంత్రి అవ్వకుండా ముఖ్యమంత్రి అవ్వాడు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. ఎన్నో ఆలోచనలు ఉంటాయి. సో ఇది చాలా లోకుగా కనపడతారు. సో కానీ తప్పు. మీరు ముఖ్యమంత్రిగా ఏ ఉండనే, బి ఉండనే, సి ఉండనే, అతను ముఖ్యమంత్రిగా పెట్టాక అతనికి నెంబర్ 1 ప్లేస్ ఇవ్వాలి. ఆ వేరే మీటింగులు పెట్టి ఇలాంటి ప్రశ్నలన్నీ అడిగితే కాంగ్రెస్ పార్టీకి గొయ్యి తీయటానికి అపోజిషన్ పార్టీలు అక్కర్లేదు. ఆమె చక్కటి గొయ్యి తవ్వుతుంది. ఎస్, మరి పుల్లారావు గారు, ముఖ్యంగా ఇటు సొంత సర్కారుపైనే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి అటు సాగు పథకాల అమలుపై కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటు తుమ్మలనే కాదు, ఎంతమంది కాంగ్రెస్ నేతలు కూడా సొంత పార్టీలోనే అసంతృప్తి కావచ్చు, విభేదాలు సొంత పార్టీ నేతల మధ్య ఇవాళ విభేదాలు నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. అంటూ ఒక రకంగా చూసుకుంటే కాంగ్రెస్ సర్కార్లో అసలు ఏం జరుగుతోంది అన్న వ్యతిరేకత కూడా, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే ఇది పనిచేయని వాళ్ళు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పనిచేయని వాళ్ళే. అతని ప్రెస్టీజ్ అని తగ్గించకూడదు, ప్రజల్లో అతను లోకు చేయకూడదు.
అతను తీసేస్తాం పోతాడు అనే మాటలు రాకూడదు. అవన్నీ అన్నీ ఏం ఆలోచించకుండా చేస్తున్నారే. అది తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, లేకపోతే ఇంకో రాష్ట్రం ప్రజలు అన్నీ చూస్తారు కదా. ఓ మన ముఖ్యమంత్రికి వాల్యూ లేదా అంటే అతని వాల్యూ పోతుంది, అతని మాటకి వాల్యూ పోతుంది. తర్వాత ఇందాక చెప్పాను కదా, పరిపాలన ఆయన చేతికి అప్పచెప్పాలి ముఖ్యమంత్రి అయితే. అది కాకుండా ఢిల్లీ నుంచి మీరు వాట్సాప్ మెసేజెస్ పంపించి కౌంటర్ డైరెక్షన్ ప్రజల్లో ఎందుకు వ్యతిరేకం వస్తుంది? ఆమె అడగచ్చు కదా. మధ్యప్రదేశ్లో ఒక్క ఎంపీ గెలవలేదే 2014 నుంచి. మీరు ఇన్నిసార్లు మీరు ఎందుకు ఓడిపోయారు? అదైతే ఏం జవాబు చెప్తారామె? మాస్ లీడరా, పాపులర్ లీడరా? కాదు కదా. ఒకప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే, నేను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిఫెండ్ చేస్తున్నాను కదా. ఎవరైనా రేపు ఇంకో వ్యక్తి బట్టి గారు ముఖ్యమంత్రి అవునా, ఇంకోళ్ళు ముఖ్యమంత్రి అవునా, అది ఆయనకి ఫ్రీడమ్ ఇవ్వాలి. ఆయన ప్రెస్టీజ్ని తీసేయకూడదు. ఇది ఇంకో పవర్ సెంటర్ డెవలప్ అవుతుంది అంటే ఫినిష్ అయిపోతాడు. ఆయన కంట్రోల్ చేయాలి. అది ఢిల్లీ నుంచి అనుకుంటే ముఖ్యమంత్రి కష్టం మెయింటైన్ చేసుకోండి, కష్టం కేయాస్ వచ్చేస్తుంది, ఆ సైలెన్స్ పోతుంది. తర్వాత కాంగ్రెస్ లీడర్స్కి ఏంటంటే, మనకి పదవి వస్తుందా, మేము ఎంతో త్యాగం చేసామంటాడు ప్రతి ఒక్కరు. ఇంత త్యాగం చేసాం, మూవ్మెంట్లో అలా చేసాం, ఇలా కష్టపడ్డాం, చెవటలు కక్కామంటారు. వాళ్ళందరికీ పదవులు కావాలి కదా. ఎన్ని పదవులు ఇస్తారు? దానితో పాటు ఎంతోమంది సలహాదారులు పెట్టారు, చైర్మన్షిప్స్ చాలామందికి ఇచ్చారు, మంత్రులు ఉన్నాయి ఇవ్వగలని ఇచ్చారు, ఎమ్మెల్సీలు ఎన్ని ఉంటాయని ఇచ్చారు, డైరెక్టర్షిప్లు ఎన్ని ఉంటాయని ఇచ్చారు, ఏమంటారు ఇన్ఫర్మేషన్ కమిషన్లో పెట్టారు. ఎక్కడ ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడు పదవులు? అది ప్రాబ్లం. ఆయనకి పెద్ద ప్రాబ్లం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీలోనే రైవల్ సెంటర్ అవుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి గారు చక్కగా మేనేజ్ చేసేది కదా విక్టరీ. మనం గెలిచిన వాడిని తక్కువ గెలిచేదంతా తప్పు కదా. గెలిచాడు కదా, కాంగ్రెస్ అనుకోకుండా అధికారంలోకి తీసుకొచ్చాడు కదా. మరి అతనికి ఆ ఫ్రీడమ్ 5 సంవత్సరాలు ఇవ్వకపోతే, రోజు గోతులు తవ్వితే కారు గోతులు పడిపోతే ఏమైపోతుంది? పోతుంది. ఆ దారిలో ఆ రోడ్డు మీద ఉన్నారు అనుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీకి విరోధం క్రియేట్ చేస్తాను. టీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు. మరి ఒకప్పుడు ఏపీ సర్కార్లో గత ప్రభుత్వంలో ఇంటి తలుపు తట్టి రేషన్ అందించిన జగన్ సర్కార్ ఇప్పుడు నడి రోడ్డుపైకి నెట్టి చంద్రబాబు సర్కార్ రాక్షసత్వం వహిస్తుంది అంటూ కూడా ఎంతో విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఇంటి వద్దకే రేషన్ బియ్యంని వెహికల్లో వచ్చి అందించేవారు. ఇప్పుడు ఆ విధానాన్ని తీసేయడం వల్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది అంటూ కూడా చెప్తున్నారు. మరి దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీకు విషయం చెప్తున్నా, బ్రిటిష్ హయాంలో ఫ్యామన్ యాక్ట్ అని ఉండేది. ఫ్యామన్ యాక్ట్ వాళ్ళు 1947లో పోయారు. ఇది 1800లో స్టార్ట్ చేశారు. ఫ్యామన్ అంటే ఆకలి, వర్షాలు లేకపోతే చచ్చిపోయేవారు భారతదేశంలో. అప్పుడు ఏం చేసేవారంటే, వీళ్ళకి పని ఇచ్చి బియ్యం గింజలు పంచిపెట్టేవారు. బియ్యం గింజలు అదే చాలు, బియ్యం గింజలతో నడిపారు. ఫ్యామన్ యాక్ట్ మీరు చదవండి. అది ఆ స్టేజ్లో ఉన్నావా భారతదేశం? ఇంటింటికి వెళ్ళి గుప్పుడి బియ్యం ఇవ్వటం ఆ స్టేజ్లో ఉన్నావా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసాక ఆడు మూటలో కట్టి బియ్యం వెళ్ళి ఇంకా ఈ ప్రభుత్వాలు ఇస్తున్నారేంటి? ఏ ప్రభుత్వమైనా నీకు నెలకి ఇంత పప్పు ఇస్తున్నామంటాడు సెంట్రల్ గవర్నమెంట్. మోడీ ఆ డబ్బు పడేయచ్చు కదా. నువ్వు పప్పు కొనాలి, దాయాలి, పంచిపెట్టాలి, అందాలి, దొబ్బకుండా చూడాలి. ఇది మనం 2025లో ఉన్నావా, 1825లో ఉన్నావా? అప్పుడు మూట కట్టి ఇచ్చేవారు బుట్టల్లో. ఇంత బియ్యం, ఇంత పప్పు ఇస్తే అయ్యో ఇంత మనం బ్రతికేస్తామని బ్రతికేవారు భారతీయులు. ఫ్యామిన్ వస్తే, ఫ్యామిన్ ఎందుకు వచ్చేది? అది వేరే కారణం. బియ్యం ఎక్కడున్నా ఇక్కడ అన్ని సామాన్లు పట్టుకుపోయేది బ్రిటన్, అమ్మేసేది, అవన్నీ చేసేది, అది వేరే విషయం. అందువల్ల ఇది మీరే ఆలోచించండి. ఇది మోడర్న్ సిస్టమా? ఆ బియ్యం మూటలు తీసుకెళ్ళి పడేయటానికి డబ్బు ఇచ్చేయండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి, జగన్ ఉన్నాయి, రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి, పెద్ద ఎక్స్పర్ట్స్ ప్రపంచంలో. హిస్టరీ రాసిన ఆర్డీకి వర్తం. వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు థింగ్స్ ఇవ్వద్దు, అంటే వస్తువులు ఇవ్వద్దు, నువ్వు డబ్బిస్తే వాళ్ళు కొనుక్కుంటారు. నువ్వు బియ్యం 500 రూపాయలు బియ్యం తీసుకెళ్ళి పంచిపెడటానికి 500 రూపాయలు అవుతుంది. ఆ 500, 1000 రూపాయలు ఇచ్చేస్తే ప్రజలు ఏం చేస్తారంటే, వాళ్ళకి ఇంతే బియ్యం కొనుక్కుంటారు, లేకపోతే కొనుక్కోరు. ఇంకో విషయం, డబ్బు ఖర్చు పెడతారు కదా, ఆ డబ్బు సర్క్యులేషన్లోకి వస్తుంది కదా.
డబ్బుది సర్క్యులేషన్లోకి వస్తుంది, ఖర్చు పెడతారు, ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరు, ఒక పల్లెటూరులో 500 కుటుంబాలు ఉన్నాయి. 500 కుటుంబాలకి నువ్వు 1000 రూపాయలు ఇస్తే నెలకు 5 లక్షలు క్యాష్ ఇచ్చావు. క్యాష్ ఇచ్చావు. ఆ డబ్బే పోతాం బెటరా, మూటలు తీసుకెళ్ళి పడేయాలా, వారు కొనాలి. ఎంత కరప్షన్, ఫ్రాడ్ పోతుంది కదా. సో చంద్రబాబు నాయుడు గారు కూడా 15 సంవత్సరాలు వెనక్కున్నారు. మందరాజు క్యాష్ ఇచ్చేయి, ఎవరికి బియ్యం ఇవ్వటం ఏంటి, క్యాష్ ఇచ్చేయి. క్యాష్ ఇచ్చేసి వాళ్ళు కొనుక్కుంటారు. అందరికీ అప్పుడు బెనిఫిట్, మీకు బెనిఫిట్, నాకు బెనిఫిట్. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. ఇప్పుడు తీసుకొచ్చే బియ్యం ఏం చేస్తున్నారు, ఇక్కడ అమ్మకపోతే పక్క రాష్ట్రాలకు అమ్ముతున్నారు. రేషన్ కోట్లు చూడాలి, అంత పెద్ద లింక్, చైన్ ఆఫ్ ఫ్రాడ్. ఒక గొలుసు ఫ్రాడ్, ప్రతి లెవెల్లో ఫ్రాడ్. క్వాంటంలో ఫ్రాడ్, స్టోరేజ్లో ఫ్రాడ్. బియ్యం 1,00,000 టన్నులు స్టోరేజ్ చేసాం, ఒక 1000 టన్నులు పాడైపోయిందండి, ఎలకలు తినేసి అంటే ఆయన అమ్ముకుంటారు. ఇంకో 1000 టన్నులు అండి చెత్త పట్టేసింది, అమ్ముకుంటారు. ఎంత ఏంటి ఇది? 2025 లేకపోతే బ్రిటన్ ఫ్యామిన్ యాక్ట్. ఫ్యామిన్ అంటే అదే అంతా వర్షాలు లేక కూలిపోయింది దేశం. వేల మంది చచ్చిపోయేవారు, రోజుకి శవాలు ఎత్తేసి కాల్చేసేవారు. అలాంటి పరిస్థితి వచ్చిందా? అది నాకు అర్థం అవట్లేదు. అసలు ఇది డిబేటే ఉండకూడదు దీని మీద. క్యాష్ ఇచ్చేయండి డిస్ట్రిబ్యూషన్లో, డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్. అది ప్రపంచంలో అందరు చేసే పని. అది చేయకుండా ఇక చింతపండు ఇచ్చాం, నీకు నూనెకు సీసా ఇచ్చాం, అంత ప్రతి వస్తువులో ఎంత కరప్షన్ ఉన్నది. కరప్షన్ మీద కరప్షన్. ఒక్క ఆనెస్ట్లో ఉన్నదా? 100 మందిలో ఎవరో ఒకడు ఉంటాడు, మిగతా వాళ్ళంతా షేర్సే కదా. అందువల్ల ఇదంతా ఇంకా నేను బియ్యం తీసుకోని అంటాం కాదు, డబ్బు ఇస్తాం కొట్టుకు రండి, డబ్బు తీసుకొని అంటే ఆ 1000 మంది వెళ్ళిపోయి డబ్బు ఇమ్మంటారు. నీకు డబ్బు కావాలా, బియ్యం కావాలా అడగండి, సెటిల్ అయిపోతుంది. అది మనం చూడాలి. ఇది చాలా పొరపాటు. ఇది బ్యాక్వర్డ్ సిస్టమ్, వెనకపడిన సిస్టమ్, మోడర్న్ సిస్టమ్ కాదు. ఇంకా గోలు సంచుల్లో తీసుకెళ్ళి బియ్యం పడేయటం, అది ఇది చాలా అసహ్యమైన పని. ఎస్ పుల్లారావు గారి, మరి ఈ నేపథ్యంలో ఆత్మగౌరవంతో జీవించేలా ఇంటి వద్ద అందించిన రేషన్ వాహనాలకు కూటమి సర్కార్ మంగళం పాడింది. మరి ఈ నేపథ్యంలో ఇటు అనంతపురంలో కూడా ఓ వృద్ధురాలు ఆ క్యూ లైన్లో నిల్చోలేక తెల్లవారుజామున వచ్చి మధ్యాహ్నం వరకు నిల్చోలేక సొమ్మసిల్లి పడిపోయి మరణించిన పరిస్థితి కనిపిస్తోంది. మరి ఎందుకు కూటమి సర్కార్ ఈ విధానాన్ని తొలగించి ఇలా రేషన్ షాపుల వారికి తీసుకోవాలంటూ కూడా కొత్త విధానాన్ని ఏర్పాటు చేసిందంటారు? ఇది ఖర్చు తగ్గించడానికి వాళ్ళని డిఫెండ్ చేస్తున్నదంటే కూటమి అని కాదు. అసలు తీసేయాలన్నాను కదా. క్యాష్ ఇస్తే ప్రజలు వద్దంటారని అనుకోండి. నీ ఇంటికి డబ్బు ఇచ్చేస్తావు, నీ ఇష్టం వచ్చిన కొట్టులోకి వెళ్ళి కొనుక్కోవద్దంటే ఏమవుతుంది? అది మోడర్న్గా నీ ఇంటికి తీసుకొచ్చి వాడు చింతపండు ఇస్తాడట, లేకపోతే నూనె సీసా ఇస్తాడట, పప్పు ఇస్తాడంట, అగిపెట్టి ఇస్తాడంట. ఇది 2025లో చేసే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే పని ఇదా? మరి హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, చెత్తగా ఉన్నాయి, అవి శుభ్రం చేయొచ్చు కదా, ఎలకలు చంపేయచ్చు కదా, పిల్లలు రానివ్వకుండా చూడవచ్చు కదా, పందులు రానివ్వకుండా చూడవచ్చు కదా, హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళు కట్టవచ్చు కదా, ఇన్స్పెక్షన్ చేయొచ్చు కదా. ఎక్కడ డబ్బులు లేవు. ఈ గోను సంచుల్లో డబ్బులు ఉన్నాయి, బస్తాలు అమ్ముకోవచ్చు ప్రతి ఒక్కరు. ఎవరు దీంట్లో ఫ్రాడ్ లేదు. అన్ని రకాలుగా ఫ్రాడ్ ఉన్నాయి. ఇది ఇది చాలా ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుంది. ఇది ఒక వేస్ట్ఫుల్ స్కీము, అనవసరమైన స్కీమ్. ఇది అసలు క్యాష్ ఇచ్చేస్తే బెటరు. అది ఇంటికి వచ్చి ఇవ్వటం, లేకపోతే అది కొట్టుకు రమ్మంటాం, అంతా వేస్ట్. నీకు క్యాష్ కావాలా, 1000 రూపాయలు కావాలా, 20 కిలోల 30 కిలోలు బియ్యం కావాలా అడగండి. 1% కూడా బియ్యం కావాలంటాం, ఒక్కడందం. ఎస్ పుల్లారావు గారి, మరో అంశం చూసుకుంటే ఇటు ఉద్యోగుల సమస్యలు, డిఏలపై ఇప్పటికే కీలక చర్చ అయితే జరుగుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు ఉద్యోగుల లేవనెత్తిన పలు డిమాండ్లను కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటోంది. మరి ఇప్పటికైనా ఉద్యోగుల సమస్యలపై డిఏలను ప్రభుత్వం విడుదల చేస్తుంది అనుకోవచ్చు. ఒకటి ఉద్యోగస్తులతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళు ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళు పక్కన చూస్తున్నారు. ఈ 6 గ్యారంటీలు 7 గ్యారంటీలు డబ్బులు దారిపోస్తున్నారు. గవర్నమెంట్ ఖర్చు తగ్గించలేదు, మినిస్టర్లు ఖర్చు తగ్గించలేదు, ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడుతున్నారు. సో మాకు కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు, వాళ్ళకి సొంత ఖర్చు తగ్గించుకుంటే ఇంత డిమాండ్ రాదే.
తగ్గిపోతుంది అంతా. అది చేయకుండా ఈ ఉద్యోగస్తులతో పెట్టుకోవటం అనవసరం. ఉద్యోగాలు ఇచ్చావు 20,000, 30,000, 40,000, 50,000 కొత్త ఉద్యోగాలు. ఇంప్రూవ్ అవ్విందా? అడ్మినిస్ట్రేషన్ అవ్వలేదు కదా. సో ఇది కూడా పరిపాలనలో చాలా పెద్ద కీ ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ సింపుల్గా ఉన్నది, గవర్నమెంట్ ఖర్చు పెట్టలేదు. ముఖ్యమంత్రి చాలా సింపుల్గా ఉన్నాడు, మంత్రులు సింపుల్గా ఉన్నాడు అంటే ఆఫీసర్లు సింపుల్గా ఉన్నారు. పెద్ద ఆఫీసర్లు అందరూ కష్టపడుతున్నారు. వాళ్ళు ఊరుకనే గవర్నమెంట్ కారులో తిరిగేయటం ఇది అది ఇది లేదంటే వాళ్ళు తగ్గిపోతారు. వీళ్ళ ఖర్చు చూసి వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. అది చాలా డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్ అంటారు, కళ్ళకి కనపడే. వీళ్ళ తిరుగుడు, వీళ్ళ స్టైలు, వీళ్ళ సెక్యూరిటీ, రాజాలు కూడా ఇలా కనబడలేదు. వీళ్ళు చేసే దౌర్జన్యాలు రాష్ట్రాల మీద అందరూ నేను ఈ ప్రభుత్వం అంటలేదు. ఒక ముఖ్యమంత్రి వెళ్తే 100 కారులా వాడాను కల్లా. మరి ప్రజలు గవర్నమెంట్ ఆఫీసర్లు ఏమనుకుంటారు? ఇదంతా వేస్టా, మనకి ఇవ్వచ్చు కదా. రోజుకు 2 కోట్ల రూపాయలు, 3 కోట్ల రూపాయలు ఇది సెక్యూరిటీ మీద. ఎంత కాన్వాయ్లు, పెద్ద ఏదో థ్రెట్ ఎక్కడున్నది వీళ్ళ మీద? థ్రెట్ లేదే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ఎక్కడ థ్రెట్ లేదు. ఏం థ్రెట్ ఉన్నది? థ్రెట్ పర్సెప్షన్ ఏం లేదు. సో నేను సింపుల్గా చెప్పాలంటే, మీరు ఉద్యోగస్తులను సాటిస్ఫై చేయాలంటే మీ స్టైల్ మార్చుకోండి, సింప్లిసిటీకి రాండి, వాళ్ళు లైన్లో పడిపోతారు. అది దక్కన పంచలేదు. వాళ్ళతో బేరవాడి తప్పకుండా వాళ్ళు అడిగింది ఇవ్వటం నీకు తప్పదు. వాళ్ళు స్ట్రైక్ మీద వెళ్తారు. 2 సంవత్సరాల ప్రభుత్వం అయిపోయింది, నువ్వేం చేయలేవు. బ్యానర్ హెడ్లైన్స్ చెడ్డ పేరు వస్తుంది. ఎన్టీ రామారావు లాంటి లీడర్ కాదు, పాపులారిటీ ఉన్నవాడు తొక్కేస్తా నాకు లెక్కలేదని సహించగలిగిన వాడు చేసాడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్నాల్ మున్సిపల్ తీసేస్తే, తీమంది మంచిదని నేను అంటలేదు, తీసేస్తే వాళ్ళు స్ట్రైక్ మీద వెళ్ళారు. రాష్ట్రం కూలిపోతుంది అనుకున్నాడు, కానీ అతను పట్టించుకోలేదు. అలాంటి లీడర్ కాదు కదా. ఎందుకంటే అడ్జస్ట్ అవ్వాలి, నాయకులు పిలవాలి, వాళ్ళతో మంచి సంపర్కం చేసుకోవాలి, కుట్రలు చేయాలి, తగ్గించాలి, కొంతమందికి ఇవ్వాలి, కొంతమంది ప్రమోషన్ ఇవ్వాలి, చేసుకోవాలి. నేను తగ్గించుకున్నాను కదా నా ఖర్చు అని చూపెట్టాను. ఆ చూపెడితే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆ చూపెట్టలేదు కదా, అదే ప్రాబ్లం. నాగేశ్వర్ గారు, మన లైఫ్ స్టైల్ మనం మార్చుకుంటే అందరూ ఒప్పుకుంటారు. పుల్లారావు గారు, మరి ఇప్పటికే రిటైర్మెంట్ వయసును మరో 1 ఏడాది పాటు పెంచాలంటూ కూడా సర్కారు యోచిస్తోంది. మరి ఎన్నో ఏళ్ళుగా కూడా ఇటు ఉద్యోగుల సమస్యలు కావచ్చు, ఇటు డిఏలపై కొలికి రాని అంశంగా మారుతోంది. మరి ఈసారైనా ప్రభుత్వం ఈ డిఏలను విడుదల చేసి రిటైర్మెంట్ ఏజ్ని పెంచి కొంత ఉద్యోగులకు లబ్ధి చేకూర్చే విధంగా చేస్తుందనుకోవచ్చు. రిటైర్మెంట్ ఏజ్ పెంచాలి. 55వ సంవత్సరం ఎప్పుడు పెట్టారు? మనిషి భారతదేశంలో 37 సంవత్సరాలు జీవిత యావరేజ్ లైఫ్ అన్నారు. 37 సంవత్సరాలు వచ్చేటప్పటికి భారతీయ చచ్చిపోయేవాడు యావరేజ్. ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది కదా. వాడు రిటైర్ అవి ఏం చేస్తున్నాడు? నీకు రిటైర్మెంట్ తర్వాత జపాన్లో ఏం చేస్తారు? నువ్వు ఇంకా పని చేస్తావా? సగం ఉద్యోగంతో చేయి అంటే నేను పని చేసుకోవటానికి, ఆఫీస్కి వెళ్ళి కూర్చోటానికి. అంటే లంచాలు వచ్చే ఉద్యోగాలు వేరనుకోండి, మిగతా ఉద్యోగాలకి చక్కగా చేస్తారు, అనుభవం ఉన్నది, కష్టపడతారు. రిటైర్ అయ్యాక 2 ఇయర్స్ అవ్వటం తప్పులేదు. ఎందుకంటే పరిస్థితి మారిపోయింది కదా. రిటైర్ అయిపోయి 60 సంవత్సరం 20 సంవత్సరాలు వాడి ఇంటికాడ కూర్చోవాలి, ఖాళీగా పెన్షన్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే రిటైర్మెంట్ ఏజ్ పెంచుతావో నీకు పెన్షన్ బాధ కూడా తగ్గుతుంది. పెన్షన్ బాధ. సో అది పెంచడం మంచిది, నేను ఎండార్స్ చేస్తున్నా. 62 చేయండి, 63 చేయండి. ఎంత పెంచితే నీకు ఆ పెన్షన్ ఫ్రీగా ఇవ్వక్కర్లేదు కదా. పెన్షన్ ఏం తక్కువ కాదు. గవర్నమెంట్ సర్వెంట్కి దాదాపు 50% జీతాలు ఇస్తాయి. నువ్వు పని చేయకుండా ఇంటికాడ కూర్చోవాలి. నీకు అన్నీ ఇవ్వాలి, హెల్త్ ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి. సో అందువల్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచటం మంచిది. 1 సంవత్సరం పెంచండి, 2 సంవత్సరాలు పెంచండి, మంచిగా వస్తుంది. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హ్యాపీగా ఉంటారు. అది లెక్చరర్స్కి వాళ్ళకి 65 అనుకుంటా, వీళ్ళకి ఎందుకు పెంచాలి. పెంచితే మంచిది, ఖర్చు తగ్గుతుంది, యూస్ఫుల్నెస్. రైట్, థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించడానికి ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.